ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని నామానికి స్తోత్రాలు. సహోదరులందరికీ, సహోదరులకు, అలాగే ఆర్కెస్ట్రా టీం వారికి, టెక్నికల్ టీం వారికి, వాలంటీర్స్, పరిచారకులు అందరికీ, కీర్తన టీవీ ఛానల్లో వీక్షిస్తున్నవారు అందరు కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తానండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకో. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఒక విందు చేసుకుంటున్నాడంటే రాజుగారు. ఆ విందు చేసుకునే సమయంలోనంట ఆయన మనసు ఏమని ప్రేరేపించిందంట, మనం మందు తాగుదాం. విందులో ఏం చేస్తున్నారంటండి? మందు తాగుతున్నాం. విందుకి వెళ్ళొచ్చు కానీ మందుకి వెళ్ళబాకండి దయచేసి. మందు తాగుతున్నారు. ఈ మందు పోసుకోవడానికి ఏం కావాలి? ఏ గ్లాసులు కావాలన్నాడు? యెరూషలేములోని దేవాలయములోని తీసుకొచ్చినటువంటి వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఆ పాత్రలు తీసుకురండి అని చెప్పాడు. ఆ బంగారు పాత్రల్లో ఏం పోసారంటండి? మత్తు కలుగు చేసి ద్రాక్షారసమును పోసుకొని వాళ్ళు తాగుతూ ఉన్నారంటండి. ఆ త్రాగుతున్నటువంటి సమయంలోనే అక్కడ వారు ఆ బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా దేవతలను స్తుతిస్తూ ఉన్నారంట. మా దేవత మాకు సహాయం చేసింది కనుక మేము ఇశ్రాయేలు జయించాము, మేము వారి ఆలయాన్ని పాడు చేసాము, వారి ఆలయంలో ఉన్న బంగారు పాత్రలను తీసుకొచ్చుకున్నాము, ఇవన్నీ కూడాను మాకు మా దేవత చేసింది అని వాళ్ళు దేవతలను స్తుతిస్తూ ఆ బంగారు పాత్రల్లో మందు పోసుకొని వారు తాగుచూ ఉన్నారంటండి. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ వారు తాగుచూ ఉంటే అక్కడ వారికి ఏం కలిగిందయ్యా బాబు అంటే, అక్కడ 5వ వచనం నుంచి చదివినట్లయితే ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును తెలియజెప్పువాడెవడు వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును. చాలా ఇక్కడ గమనించండి. రాజుగారు మత్తులో ఉన్నాడు, మందు తాగుతూ ఉన్నాడు. అక్కడ 1000 మంది అధిపతులు ఉన్నారు, అలాగనే అక్కడ రాణులున్నారు, ఉపపత్నులు ఉన్నారు. రాజుగారికి రాణి ఉందా, రాణులు ఉన్నారా? అక్కడ ఏం రాసిపోయింది? రాణులను ఉపపత్నులను ఉన్నారంట. అంటే ఎంతమంది రాణులు ఉన్నారు? ఒక రాణి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎక్కువ మంది చేసుకున్నటువంటి భార్యలు మాత్రమే కాకుండా ఉపపత్నులు ఉన్నారంట. వీరందరూ కలిసి మందు అవుతున్నారు. ఎవరెవరు? రాణిగారు కూడా, రాజుగారు కూడాను,
ఉపపత్నులు కూడాను అందరు కలిసి విందు, చెప్పండి తర్వాత, విందు మందు ఈ ఆనందంలో ఉన్న టైంలోనంట ఆ గోడ మీద ఎక్కడ దీపం పెట్టారో దీపం దగ్గరేనంట మానవ హస్తము రాస్తా ఉందంటండి. ఒక్కసారిగా రాజుగారికి కిక్ అంతా పోయింది. ఇక ఒక్కసారిగా రాజుగారికి మైండ్ అంతా బ్లౌట్ ఏమైపోయిందంటే ముఖము వికారమాయను, మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచ్చు కొట్టుకొనుచుండెను. ఇప్పుడు దాకా గ్లాసులు కొట్టుకున్నాయి. గ్లాసులో మందు పోసుకొని అందరు కూడా ఏమనుకుంటున్నారు? అబ్బో బాగా తెలుసు మీకు కూడా. ఏమనుకుంటున్నారు? గ్లాసులు ఒక గ్లాస్తో ఒక గ్లాస్ కొట్టుకుంటా చీర్స్ 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 అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఏమైందంట? మోకాళ్ళు కొట్టుకుంటున్నాయంట. జాగ్రత్త, మనస్సు ఉప్పొంగుతూ ఉంటుంది, ఉన్నదాంతో తృప్తి పడదు. ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలి, ఇంకా పోయిండ్రా, ఇంకా పోయింది, మంది ఇంకా పోయి అరే ఇప్పటికే 3 గ్లాసులు తాగేవు కదా అంటే అయినా సరే ఇంకా పోయి అంటాడు. బడాయి కోసం తాగితే అడ్డం పడతాడు, వాంతులు చేసుకుంటాడు, వాడిని మోసి ఎక్కడ పడతాడు వాడికే తెలియదు, సడిగాల పక్కన పడుకుంటాడు, బురదలో పడతాడు. ద్రాక్షారసము అవమానం కలుగజేస్తుంది, ద్రాక్షారసము విక్రింతల పాలు చేస్తుంది. సామెతల గ్రంథకర్త తెలియజేస్తాడు. ఇప్పుడు ఆ గోడ మీద కనబడతా ఉంది, మానవ హస్తములాగా వేలుతో రాస్తా ఉన్నాడు, ఏదో రాస్తా ఉన్నాడు. ఇదేంటి ఇక్కడ రాయటం ఏం జరిగింది ఇక్కడ? ఇది చదివి అర్థం చెప్పి ఎవరైనా ఉన్నారా మన దగ్గర అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు దానియేలుని పిలిపించారు. ఈ దానియేలు అక్కడికి వచ్చి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనం చూడండి. బెల్షస్సరు, అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయేను వాటితో చేయబడిన దేవతలను దించితిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సేన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రాజా, ఈ సంగతి అంతా కూడా నీకు తెలుసు. ఈ బంగారు పాత్రలు, ఈ బంగారు గ్లాసులు, ఈ బంగారు ఉపకరణాలు, ఈ వెండి ఉపకరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయో నీకు తెలుసా? తెలుసు నీకు. నువ్వు సంపాదించలా, మీ నాన్న సంపాదించాడు. మీ నాన్న ఏమన్నా సక్రమంగా సంపాదించాడా? ఇదిగో ఆ యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు, యెరూషలేమును పాడు చేశాడు, అక్కడ గుమ్మాలన్నీ కాల్చివేశాడు, కోట గుమ్మాలన్నీ కాల్చివేశాడు, నగరు కాల్చివేశాడు, ఆ పట్టణాన్ని పాడు చేశాడు, దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దేవాలయములో ఉన్నటువంటి ఈ బంగారు ఉపకరణాలు, ఈ పాత్రలు, ఈ వెండి ఉపకరణాలు ఇవన్నీ కూడా మీరు దోచుకున్నారే. నీ సొమ్ము ఎటువంటి సొమ్ము అంటే దోపుడు సొమ్ము రాజా. కష్టపడి సంపాదించింది కాదు, దాని విలువ నీకు తెలిసింది కాదు. ఈ రోజున తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అంటున్నారు, అయ్యా మేము గడ్డి తిని సంపాదిస్తున్నామయ్యా. ఏంటిని మా పిల్లలకి అర్థం కావట్లేదు. వాడు కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు కావాలంటాడు, బండి కావాలంటాడు, బైక్ మాత్రమే కాదు నాకు ఫోన్ కావాలంటాడు, అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, లేకపోతే నీ సంగతి చూస్తానంటాడు. రాజా, మీ నాన్న సంపాదించినటువంటి ఈ బంగారు ఉపకరణాలన్నీ తీసుకొచ్చి నీవు నీ మనస్సును అణుచుకొనక ఏం చేయలేదంటండి? మనసుని మనం ఏం చేసుకోవాలంట? మన మనసుని
అణుచుకోవాలంట. కూల్ డ్రింక్ తాగా పర్వాలేదు, మందు తాగుతానంట మళ్ళీ అణుచుకో, అందరికి ఆపు. ఏమండి, వాడు తాగానని నేను తాగుతానంటావు, వాడు ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాడు, వాడు ఇల్లు గొల్లవుతుంది, ఒళ్ళు గొల్లవుతుంది. నీ మనసు కంట్రోల్ పెట్టుకో. నేను ఉందామని అనుకుంటున్నాను, ఎలాగా తాకుండా ఉందామని అనుకుంటున్నాను, కానీ మనసు అటు పీకుతుందండి. ఏం చేస్తుంది మనసు అటు లాగుతుందండి. నీ మనసును అణుచుకొనక నీవు ఏ దేవుని వశములో నీ ప్రాణమున్నదో, అక్కడ ఏం రాశాడండి, ఒకసారి చదువుకుందామా. నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నేను నీవే హెచ్చించుకొంటివి. దేవుని కంటే నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. మనం ఎవరిని గణపరచాలి? నా ప్రాణము నా సకల మార్గములు ఏ దేవుని విషయంలో ఉన్నవో ఆయన్ని గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రాణం ఎవరి విషయంలో ఉన్నదో నీకు తెలుసా? దేవుడు అడుగుతున్నాడు. నా ప్రాణము, నా శరీరము, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బులు, నా బంగారం, నాకు కలిగింది అంత నా ఇష్టం అనుకుంటున్నావేమో. నీ ప్రాణము నీ చేతిలో లేదు. నిన్న ప్రజయ్ కుమార్ బ్రదర్ వాళ్ళు మా ఇంట్లో ప్రార్థన పెట్టనంటే మేము నర్సరాపేట వెళ్ళాం. దేవదాస్ గారు, నేను, పద్మ వెళ్ళి అక్కడ ఇంట్లో ప్రార్థన చేస్తే, పాస్టర్ గారండి ఈ వారంలో నాకు బాగా పరిచయమైన బ్యాంక్ మేనేజర్ గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. నా మనసు నెమ్మది లేదు. ఆ బ్రదర్ చెబుతున్నారు, ఈ వారంలో గడిచిన వారం అంతా కూడా ఆ మేనేజర్ గారు నేను చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి కదా. మనం పనిచేసే స్థలంలో మనతో ఉన్న స్నేహితులు ఉంటారు కదా, మనం చదువుకున్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా, మనం పనిచేసే స్థలంలో స్నేహితులు ఉంటారు, మన ఊరిలో స్నేహితులు ఉంటారు కదా, మన ప్రక్కన మన బజార్లో స్నేహితులు ఉంటారు కదా, బాగా కలిసిమెలిసి ఉన్నాము. సడన్గా అతను హార్ట్ అటాక్ చనిపోయాడంట. నాకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాడు అంతేనండి. హార్ట్ అటాక్ చనిపోయాడు. అలాగే మా బంధువులు, మా సమీప బంధువుడను ఆరోగ్యం బాగలేదని వెళ్ళాడంటే వస్తా దారిలోనే బండి నుంచి పడిపోయాడు. ఏమైంది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది? ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఈ సంఘటనలు నాకు అసలు మనసు కలవరం కలిగజేస్తాయి. నాకంటే 4-5 సంవత్సరాల వయసు ఎక్కువ. హార్ట్ అటాక్ ఎవరికి వచ్చింది చెప్పలేము కదండి. ఏ వయసు వరకు వచ్చింది చెప్పలేము. 8వ తరగతి చదువుతున్న పిల్లవాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. కాలేజ్ చదువుతున్న పిల్లవాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. ఎగ్జామ్ కోసం వెళ్తున్నటువంటి డిగ్రీ స్టూడెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందంట. సినిమా యాక్టర్లకి హార్ట్ అటాక్స్ వచ్చినాయంట. క్రికెట్ ప్లేయర్స్కి క్రికెట్ ఆడతానే హార్ట్ అటాక్ చనిపోయాయంట. ఒక ఊరేగింపులో ఆ విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆయన అంటే సౌండ్ పెట్టి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, ఎగురుతూ పడిపోయాడు. ఏమిటి అయింది అంటే హార్ట్ అటాక్ వచ్చి. నీ ప్రాణము ఎవరి వశంలో ఉన్నదో ఆ దేవుని నీవు గణపరచలేదు. నీ మార్గములు సకల మార్గములు ఎవరి వశంలో ఉన్నవో ఆ దేవుని నీవు గణపరచలే. ఇక్కడ నీ మనస్సుని అణచుకొనక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు మన మార్గములన్నీ కూడా ఆయనకు అప్పగిస్తే 128వ కీర్తన 1వ వచనం రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. మనం భయము భక్తి కలిగినప్పుడు ఎవరి దారిలో నడుస్తాము? ఆయన దారిలో నడుస్తాం. భయం భక్తి లేకపోతే మనకిష్టమైన దారిలో నడుస్తూ ఉంటాం. జాగ్రత్త, నీ మనసును అణుచుకో. ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావో, నీవు దేవుని మార్గంలో వెళ్తున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ యెహోషాపాతు రాజు గారు తన మనస్సుని నిలుపుకొనేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద నిలుపుకున్నాడంటే అండి, దేవుని మీద యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సుని నిలుపుకొనేను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమస్య ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండాలంటే ప్రభువు అన్నారు, మీరు కలవరపడవద్దు. దేవునికి స్తోత్రం. మీరు భయపడవద్దు. ఎన్నిసార్లు చెప్పాడు భయపడొద్దని?
అనేక సందర్భాల్లో భయపడవద్దు. తుఫాన్ వచ్చింది, గొప్ప తుఫాన్ వచ్చింది, భయపడబాకండి. తుఫాన్ చూసి భయపడవద్దు. ఆ ధోనిలోనే ఎవరున్నారు? యేసే ఉన్నారు. తుఫాన్ను ఆపేసే దేవుడు మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు సమస్య వచ్చింది, ఆ సమస్యకు సమాధానం ఇచ్చే దేవుడు మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్యను చూసి భయపడద్దు, కానీ నీతో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి, ఆ సమస్యకు సమాధానం ఇచ్చే దేవుని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లంతా కాలిపోయింది. ఎవరికి? దావీదు గారికి. ఆయనతో పాటు 600 మంది ఉన్నారు. ఈ 600 మంది వాళ్ళ గుడారాలు కాలిపోయినాయి. ఇంట్లో ఆడవాళ్ళు లేరు, పిల్లలు లేరు, ఇంటి ముందు కట్టేసినటువంటి పశువులు లేవు, గేదెలు లేవు, ఇంకా గొర్రెలు లేవు, ఇంట్లో బంగారం లేదు, డబ్బు లేదు, ధాన్యం లేదు, తినడానికి తిండి కూడా లేదు. కట్టు బట్టల మీద నిలబడిపోయారు. ఎదురుగా చూస్తూ ఉంటే బూడిది కనపడతా ఉంది, గుడారాలు కనపడలా. ఇల్లు అంతా కాలిపోయింది, ఊరంతా వలకాడైపోయింది. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా వారు ఏడ్చారు. అప్పుడు దావీదుని అనుకున్నారంట, రాళ్లతో కూడా చంపేద్దామా, దావీదు కోసం మనం వస్తే మన కుటుంబాలు కూడా పాడైపోయినాయి. ఆడవాళ్ళు ఏమైపోయారో, ఎవరు దోచుకొని పోయారో, ఏం చేస్తారో వాళ్ళని భయపడతా ఉన్నారు. ఇంతకాలం మనం సంపాదించుకుని మన కష్టార్జితం అంతా కూడాను బూడిద పాలైపోయింది, లేకపోతే వాళ్ళు దోచుకొని పోయారో, ఏమైపోయిందో అని అందరూ భయపడతా ఉంటే అక్కడ రాయబడింది 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో. అక్కడ ఏమని రాయబడిందంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనసు నిలుపుకున్నాడు. దావీదు కూడాను దేవుని మీద ఆనుకుంటూ నిలబడ్డాడు. గమనించండి, ఇక్కడ యుద్ధం వచ్చేసింది. ఆ శత్రు సైన్యం అంతా కూడా చుట్టుముట్టడి వేశారు. ఆ టైంలో యెహోషాపాతు రాజుగారు ఆయన ఏం చేస్తున్నాడంటే, తన మనస్సు యెహోవా యొద్ద విచారించుటకు నిలుపుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంటండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనం, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములలో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యలో నిలువబడి, యుద్ధం వస్తే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, అంతేనా? కానీ ఈ రాజుగారు ఏం చేస్తున్నారు? యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై వారు ఉపవాస దినమును చాటించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన మీద సైతాను ఏం చేస్తున్నాడండి? యుద్ధం చేస్తున్నాడు. మన శత్రువు ఎవరు? సైతానే. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రజలైనా సరే ఎవరు కూడా మన శత్రువులు కాదు. అందరూ మన ఆత్మ సంబంధులే, మన బంధువులే. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం వారి శరీర సంబంధులుగా ఉన్న దేవుడు వారిని ఆత్మ సంబంధులుగా మార్చునుగాక, వారికి రక్షణ దయచేయనుగాక. మందిరానికి దూరంగా ఉన్న దేవుడు వారిని మందిరంలోకి నడిపించునుగాక, సంఘంలోకి నడిపించునుగాక, ఎత్తబడే సంఘంలోనికి దీవించునుగాక. ఆమేన్. మన శత్రువు ఎవరంటే సైతాన్. వాడు మీ విరోధి అయిన అపవాది. ఎవరంటండి వాడు? విరోధా మిత్రుడా? మీరు మిత్రత్వం చేస్తారంటే, మీరు కనుక ఫ్రెండ్షిప్ చేస్తారంటే ఓకే అంటాడు. ఎవరన్నా సాతానికి షేక్ హ్యాండ్ ఇస్తారా? సాతానికి మేము షేక్ హ్యాండ్ ఇస్తామని వాళ్ళు స్తోత్రం చెప్తారా? మనం ఎవరు సైతానితో మాట్లాడం, సైతాన్తో సహవాసము చెయ్యం. అంటే పాపం చేసేవారు సైతానికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. పాపం చేసేవారు సాతానికి స్నేహితులు. మనం ఎవరి స్నేహితులము? మనం అందరం దేవుని స్నేహితులం. దేవునికి మహిమ కలుగును గాక. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచ్చు తిరుగుచున్నాడు. జాగ్రత్త. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ విరోధితో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం, ఆ సాతాను ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో సాతాను దేవునికి మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనం ఓడిపోతాం. ఎంతవరకు మనం దేవుని హత్తుకొని ఉంటామో అప్పుడు మనం విజయం పొందుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుపై మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం పోరాడలేం, కానీ ఎవరు మన పక్షం పోరాడేది? దేవుడే మన పక్షంగా, యేసయ్య మన పక్షంగా పోరాడేవాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం అండి. అందుకని ఈ సాతాను వాళ్ళు ఏం చేస్తున్నాడంటే, మన
జీవితాల్లో పోరాటాలు కలుగు చేస్తున్నాడు. మన కుటుంబంలో పోరాటాలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి సాతానుతో పోరాటం జరుగుతుంది. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాస్తాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? మనము యుద్ధంలో ఉన్నాం. ఏ యుద్ధంలో ఉన్నాం? సాతానుతో యుద్ధంలో ఉన్నాం. మనం పోరాడునది ఈ లోకనాథులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. ఈ లోకాధికారి ఎవరు? సైతాన్. మనము ఈ లోక సంబంధమైన మనుషులతో పోరాటం లేదు, కానీ అంధకార సంబంధమైన అధికారము కలిగినటువంటి సైతాన్తో పోరాడుచున్నాం. నిన్ను జయించడానికి సాతాన్ ఏం చేస్తున్నాడంటే నీ మనసులో కలవరాలు పెడతా ఉన్నాడు. కలవరం రావాలంటే ఏం చేయాలి? నీ కుటుంబంలోనే సమాధానం లేకుండా చేస్తున్నాడు, నీ జీవితంలోనే సమాధానం లేకుండా చేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు బిడ్డలకు మధ్యలో మనస్పర్ధలు కలుగు చేస్తున్నాడు, అన్నదమ్ముల మధ్యలో మనస్పర్ధలు, అక్క చెల్లెల మధ్యలో మనస్పర్ధలు, అలాగనే తోడు కోడల మధ్యలో మనస్పర్ధలు, ఇంకా ఎవరాళ్ళు ఏపురాళ్ళ మధ్యలో మనస్పర్ధలు కదా, స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు, సంఘస్థుల మధ్యలో మనస్పర్ధలు. ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నాడు? సాతాను కలుగు చేస్తున్నాడు. నిన్ను ఓడించడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కలవరపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ స్థలాల్లో సమాధానం లేకుండా నీకు మనసు కలవరం కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం సైతాన్ని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో ఏముంది? యేసయ్య నామంలో శక్తి ఉంది. సైతాన్ దగ్గర ఏమీ లేదు శక్తి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది సైతాన్ చూస్తే భయం, దేవుని అంటే భయం ఉండదు, కానీ సైతాన్ చూస్తే భయం. ఎందుకని? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? మంచోడు కాదు, ఏం చేస్తాడు? సైతాను మంచోడు కాదు, ఏం చేస్తాడు? ఇంట్లోంచి బయట రావాలంటే భయం, రోడ్డు మీద ముందు అడుగేయాలంటే భయం. ఏదండి ఈ భయాలు? ఆషాఢ మాసం అయిపోయిందా? ఆషాఢ మాసంలో ఏం చేయాలి? ఇప్పుడు ఏ మాసం వచ్చింది? ఈ మాసంలో ఏం చేయాలి? చేయకపోతే ఒకటి భయం, చేస్తే ఒక భయం కదా. అందరూ పూసుకుని పోతున్నారు పొద్దున్నే, నువ్వు కూడా పూసుకోబోతేనేమో సైతాన్తో భయం, పూసుకుంటేనేమో సంఘస్థులు ఎవరైనా చూస్తారేమో, పాస్టర్ గారు చూస్తాడేమో, దేవునితో భయం. మీ మనస్సులను కలవరపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మన మనస్సు కలవరపడకుండా మనం సైతాన్తో యుద్ధములో విజయం పొందుదము గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు.
2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.